చాలామంది ఇంకో కొంతమంది బ్యాచ్ ఉందండి. వీళ్ళేంటంటే ఏదైనా పెద్ద మందిరానికి వెళ్తే అక్కడ దేవుని కార్యం జరుగుతుందని అనుకునేవారు ఉన్నారు చాలామంది. ఇక్కడ దేవుని మందిరం చిన్నదా పెద్దదా అనేది లేదు కానండి, ఏ మందిరంలో అయినా కూడా దేవుడు కార్యము చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు మొదటి చర్చ ఎలా ఉందో తెలుసు కాబట్టి తాటాకులతో ఏ విధంగా కట్టేవారు అదే విధమైన పాక అండి. అటువంటి పాకని దేవుడు, ఆ పాక అక్కడే ఉంది. ఆ పాక మనం ఎంటర్ అయిన వెంటనే ఇటు పక్కన ఉంటుందండి. మనం ఇలా చూస్తే ఒక పెద్ద భవనాలు కనిపిస్తాయి. అదే ఈరోజు దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి మొదలైంది? అది ఒక పాక నుంచి మొదలైంది. ఏకంగా ఇప్పుడు మనం అక్కడ చూసినట్లు కొన్ని వేల మంది ఆరాధించుకునే మందిరముగా, ఒక పెద్ద మందిరంగా అక్కడ తయారైందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విస్తరింపజేసే దేవుడు. మన ఆశని చూసి ఊరుకునే దేవుడు కాదండి, మన ఆశ నెరవేర్చే దేవుడు.